సొదమ చాలా పాపభూయిష్టమైన ప్రదేశం అది. సొదమలో లైంగికమైన చింతనలు ఎక్కువ. ఇది నా చెల్లి, అది నా తల్లి అనే ఇంగిత జ్ఞానం లేదు. చెల్లితోనూ తల్లితోనూ వాళ్ళు పాపం చేసేవారు. తల్లి కూడా వీడు నా కుమారుడని, వాడు నా భర్త తమ్ముడని ఇంగిత జ్ఞానం లేదు. ఇష్టానుసారంగా పాపం చేసేవారు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది. లోతు దినాలలో ఈ లైంగికమైన చింతనల విషయంలో ఎంత విచ్చలవిడిగా పాపం చేస్తూ వచ్చారో ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది. నన్ను బాగా గమనించాలి. చాలా భయంకరమైన పరిస్థితులు. భర్త భార్యకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నాడో తెలియదు. భార్య భర్తకు తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలియదు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆడబిడ్డ మగబిడ్డ ఎవరెవరితో ఏ సంబంధాలు పెట్టుకున్నారో తెలియదు. చాలా విచ్చలవిడిగా పాపం చేయటానికి మక్కువ చూపెట్టినట్లుగా దేవుని మాట వినటానికి మక్కువ చూపెట్టడం లేదు. ప్రభులు వారు చెప్తున్న మాట దయచేసి గమనించాలి. దేవుని పిల్లలుగా ఈ రోజున సొదమని వదిలిపెట్టి, సొదమ నాగరికతని వదిలిపెట్టి మనం బయటికి వస్తే రక్షించబడతాం. దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ఆయన ఇంకా తడువు చేశాడని మనము కూడా ఇంకా ఆలస్యం చేస్తే చాలా నష్టపోతాం. దేవదూతలు అంటున్నారు, లోతు నీవు చాలా ఆలస్యం చేస్తున్నావు అని చెప్పారు. అయితే ఆ సొదమ ప్రజలందరూ కూడా లోతు ఇంటిని చుట్టుముట్టారు. లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతు నీ ఇంటికి వచ్చిన వారిని బయటికి పంపు, వారితో మేము తప్పు చేయాలి అని చెప్పారు. నిజంగా విచారకరమైన సంగతి. వారికి దైవత్వం అని కానీ మానవత్వం అని కానీ ఏమీ తెలియదు. అంత మూర్ఖంగా వాళ్ళు పాపం చేయటానికి సిద్ధపడ్డారు. లోతు బయటకు వచ్చి అంటున్నాడు, అన్నలారా, ఇంత పాతకమునకు మీరు ఒడికట్టుకోకండి. ఈడొచ్చిన 2 కుమార్తెలు నాకున్నారు. వారిని నేను మీ దగ్గరికి పంపుతాను. వారు పురుషుని ఎరగని వారు. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనండి. వీరిద్దరిని ఏమీ అనకండి అని అన్నారు. దయచేసి వినాలి. లోతు నీతి చూడు. దేవుణ్ణి కాపాడటానికి తానేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈడొచ్చిన కుమార్తెలు, పురుషుని ఎరగని కుమార్తెలు నాకున్నారు. వాళ్ళను పంపుతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి వీళ్ళిద్దరిని విడిచిపెట్టమని. వారికి కోపం వచ్చి, నువ్వు ఎక్కడి నుండి వచ్చి మాకు తీర్పు తీరుస్తున్నావా అని లోతు మీద పడ్డం వారు ప్రయత్నం చేశారు. అయితే ఆ దూతలు లోతుని ఇంట్లోకి లాక్కొని తలుపులు వేసేశారు. ఆ బయట నిలబడ్డ వాళ్ళందరూ కూడా అంధులైపోయారు, గుడ్డివారైపోయారు. నన్ను బాగా గమనించాలి. గుడ్డివారైపోయారు. వారు తడుముకుంటూ ఉన్నారు, లోతు గుమ్మం ఎక్కడ, ఇల్లు ఎక్కడ అనని. ఇప్పుడు ఇంటి లోపలున్న వారితో దూతలు సంభాషిస్తున్నారు, త్వరపడండి, ఇదిగో అగ్నికందకాలు కురిసే సమయం దగ్గర పడ్డది, తొందరగా త్వరపడండి అని. యేసు ప్రభు రాకడ దినాలు ఎలాగుంటాయి అంటే, చూడండి, దేవుడంటే కూడా భయం లేకుండా, దేవుని మీద కూడా కామవాంఛ తీర్చుకునేటటువంటి స్వభావాలు కలిగిన ప్రజలు లెక్కలేనంతమంది లేస్తారు. చాలామంది అంధత్వంతో కళ్ళు మూయబడతాయి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వాడు తండ్రిని చంపుతున్నాడా, తల్లినే చెడిపివేస్తున్నాడా అర్థం కాదు. నేను ఒక సంఘటన చెప్తాను. ఈ సభలో చెప్పడం సబబు కాదు. కాకపోతే ప్రస్తుతం సొదమ
గొమ్మరి నాగరికతలాగా ఈ ప్రపంచం ఉంది అని చెప్పటానికి ఒక రోజున ఒక యవనస్తుడైన కుమారుడు తల్లి తండ్రి వాడిని బాగా పెంచారు. తండ్రి దురదృష్టవశాత్తు చనిపోయాడు. తల్లి బిడ్డను తన దగ్గర పడుకోబెట్టుకొని వాడిని చక్కగా చూస్తూ, నువ్వు ప్రయోజకుడికి కావాలి నాయన బుద్ధి మాటలు చెప్తూ వాడిని పెంచుతూ వచ్చారు. వానికి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాదా తల్లి. భర్త పోయాడు. ఉన్న కొడుకు కూడా ఈ జబ్బుతో ఎక్కడ చనిపోతాడు అని వైద్యుల దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళితే డాక్టర్ గారు వానికి ఎన్ని మందులు ఇచ్చినా వాడు స్వస్థపరచబడలేదు. డాక్టర్ గారు ఒక మాట అన్నాడు, మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన ఏమన్నా వీని వ్యాధికి సంబంధించిన విషయాలు చెప్తాడేమో అని చెప్పాడు. అక్కడ ఒక పట్టణంలో ఆ మానసిక శాస్త్రవేత్త దగ్గరికి తీసుకెళ్ళి వీనికి పరీక్ష చేయించారు. పరీక్ష చేయించి డాక్టర్ గారు చెప్పారు, బాబు నీకేమన్నా కోరికలు ఉన్నాయా? దేని గురించైనా నువ్వు తీవ్రంగా ఆలోచిస్తావా? నువ్వు ఆలోచించడం వల్లనే ఈ ఫిట్స్ వ్యాధి నీకు వస్తూ ఉంది, చెప్పు బాబు అని. వాడు బాలుడేమీ కాదు, దరిదాపు 16-17 సంవత్సరాల వయసు ఉన్నవాడు. వాడు నిర్మోహమాటంగా నిర్భయంగా డాక్టర్ గారితో చెప్పిన మాట, నా తల్లితో నేను సంబంధం కలిగి ఉండాలి, అది నా కోరిక అని చెప్పాడు. డాక్టర్ గారికి మతిపోయింది. రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అని. వాడు అన్నాడు, నేను తెలిసే మాట్లాడుతున్నాను. మా తల్లి ప్రక్కన కొన్ని సంవత్సరాల నుండి నేను పడుకుంటున్నాను, నాకు ఆ కోరిక ఉంది అని. ఈ రీతిగా ఆ డాక్టర్ గారు ఆ మాట విని, అమ్మా వీని తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ తల్లి అన్నది, డాక్టర్ గారు తిరిగి ఎప్పుడు తీసుకురావాలి? ఎందుకమ్మా వాడు బాక్కాడు, దయచేసి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. అలాగంటే డాక్టర్ గారు, ఉన్నది వీడు ఒక్కడే, నా భర్తను పోగొట్టుకున్నాను, వీడి వ్యాధితో తరచూ ఉదయము సాయంకాలం ఎప్పుడు పడితే ఆ జబ్బుతో బాధపడుతున్నాడు సార్, ప్లీజ్ దయచేసి వాడిని ఏదో ఒకటి చేయండి అంటే, అమ్మ నేను చెప్పే మాట ఒకటి వింటావా, దానికి ధైర్యం కావాలి అని చెప్పాడు. చెప్పండి డాక్టర్ గారు, నా బిడ్డ కోసం ఏమైనా చేస్తాను తల్లి ఆ మాట అంది. డాక్టర్ గారు వాడిని కూర్చోబెట్టి, వాడు నీ మీద కోరిక కలిగి ఉన్నాడమ్మా అంటే తల్లి భయంకరంగా ఏడ్చాది. వానితో అంటుంది, ఏమి పాపిష్టి బుద్ధి రానిది, ఎందుకు ఇటువంటి కోరిక నీకు పుట్టాది అని. డాక్టర్ గారి ముందే వాడు అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ రీతిగా వాడు చెప్పి తరచూ జబ్బుతో బాధపడేవాడు. తల్లి చేసిన పనేమిటో తెలుసా? వాని జబ్బును పోగొట్టడానికి వాని కోరికను తీర్చాది. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. బైబిల్లో చెప్పిన మాట, యేసు ప్రభు రాకడ దినాలు లోతు దినాల వలె ఉంటాయి అని. లైంగికమైన విషయాలలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక గ్రామంలో అన్న తమ్ముడు ఇద్దరు, వారిద్దరికి ఒక కుమారుడు, ఒకనికి ఒక కుమార్తె. వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటూ ఉన్నారు. ఆ గ్రామంలో వాళ్ళు స్కూల్ ఫైనల్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత కాలేజీకని పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చేది. అన్న తమ్ముడు మాట్లాడుకున్నారు, వీళ్ళను హాస్టల్లో చేర్పిద్దామంటే వాళ్ళు ఒక ఉదారమైన హృదయంతో, హాస్టల్ ఎందుకు, పాప బాబు ఇద్దరు కూడా ఒక రూమ్ తీసిస్తే వండుకొని తినుకొని చదువుకుంటారు అని మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరికీ రూమ్ తీసిచ్చి వాళ్ళిద్దరిని చదువుకోమని చెప్పారు. నమ్మండి,
వారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ కొడుకు తన తండ్రితో అంటున్నాడు, నాయన నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వాళ్ళ నాయన తల బాదుకున్నాడు, రే అది నీ చెల్లెలరా, అది నీ చెల్లెలని. ఆ తర్వాత అమ్మాయి కూడా అంటుంది, నేను వాణ్ణి పెళ్లి చేసుకుంటానని. అన్న తమ్ముళ్ళు నిజంగా ఎంత బాధపడిపోయారో. వారు అంటున్నారు, మీరు చేయకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుంటామని. చేసేది లేక అన్న తమ్ముడు తమకు పుట్టిన కూతురు కొడుక్కి అన్న చెల్లెలకి ఇద్దరికి పెళ్లి చేశారు. ఇలాంటివి రహస్యంగా కోట్ల కొలది జరుగుతూ ఉన్నాయి, కోట్ల కొలది జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారు ఇక్కడ కూడా ఎందుకు ఉండకూడదు? దయచేసి గమనించాలి. అన్న భార్యతో సంబంధాలు కలిగి, తమ్ముడి భార్యతో సంబంధాలు కలిగి, ఎన్నో అక్రమమైన సంబంధాలు కలిగి జీవిస్తున్న మీకు నా మనవి, ఈ రోజున ఆ లోతు ఇంట్లోకి దేవదూతలు వచ్చిన రీతిగా ఈ రోజున నా ప్రభులు వారు మీ జీవితంలోకి వచ్చి చెప్తూ ఉన్నారు, బయటికి రండి, సొదమాని వదిలిపెట్టి బయటికి రండి, ఈ పనికిరాని నాగరికత నుండి బయటికి రండి అని లోతు తడువు చేసినట్టుగా మీరు చేయొద్దు. దయచేసి సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ఈ పట్టణాన్ని ప్రేమించి మిమ్మల్ని ఏ రీతిగానైనా ఆ అగ్ని గంధకంలో నుండి తప్పించటానికి ఆ దూతల్ని పంపి బయటికి రమ్మని ప్రభులు వారు పిలుస్తూ ఉన్నారు. ఆ రోజున ఇద్దరు సొదమాకి ఆ ఇంటికి వెళ్ళారు. ఈ రోజున ఇద్దరు దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని పిలుస్తూ ఉంది, రండి. ఈ రోజున దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ మిమ్మల్ని పిలుస్తూ ఉంది. ఎక్కడ చెడు ఉందో ఆ వ్యక్తులతో, ఎక్కడ పనికిరాని నాగరికత ఉందో ఆ వ్యక్తులతో, ఎక్కడ లైంగికమైన చింతనలు కలిగి విచ్చలవిడిగా పాపం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులతో రాత్రి సమయమందు దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ రండి బయటికి, రండి బయటికి రమ్మని పిలుస్తూ ఉంది. మీరు అర్థం చేసుకుంటారా, లేక లోతు వలె తడువు చేసుకుంటారా? చూడండి, ఆ రోజు జరిగిన కార్యం ఏమిటో తెలుసా? ఆ దేవదూతలు వీరు తడువు చేస్తూ ఉంటే లోతు భార్య, లోతు పిల్లల్ని చేతులు పట్టుకొని ఆ పట్టణం బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొచ్చి అంటున్నారు, మీరు పరిగెత్తాలి, ఈ పట్టణం వైపు తిరిగి చూడకూడదు, పరిగెత్తాలి, మీరు ఈ పట్టణం వైపు తిరిగి చూడద్దు, పరిగెత్తాలి, వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పారు. చెప్పి ఇదిగో ఆ దూరాన కనిపించే ఆ కొండ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. అయితే వీరంటున్నారు, అంత దూరం మేము ప్రయాణం చేయలేం, ఈ ప్రక్కనున్న హాయికి వెళ్తామని చెప్పారు. అంటున్నారు, ఈ పట్టణాన్ని కూడా, ఈ పట్టణం మీద కూడా అగ్ని గంధకాలు కురుస్తాయి, అయితే మిమ్మను బట్టి దాని మీద అగ్ని గంధకాలు కురిపించం వెళ్ళమని చెప్పారు. దయచేసి గమనించవలసిన విషయం, చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళను ముందుకు పరిగెత్తమన్నారు, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారు. 4వ జాము అని చెప్పాను. దూతలు సొదమ పట్టణంలోనికి వెళ్ళి లోతు భార్య పిల్లల్ని చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. మొదటి జాము ఏది అంటే లోతు భార్య పిల్లల్ని దేవదూతలు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. అంటే పరలోకపు మర్యాదతో సొదమ గొమొర్రా నుండి వారు బయటికి వచ్చారు.